హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. సో సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే సాంబార్ అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత నేను తాలింపులో ఏం వేస్తున్నా అంటే ఎండుమిర్చి అండ్ ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపులు అవన్నీ కలుపుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం వేగిన తర్వాత వెంటనే మళ్ళీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిచ్చాను అనమాట. కొద్దిగా ఉడికిన తర్వాత సొరకాయ అంటే ఆనపకాయ అండి, ఆనపకాయ అండ్ ములక్కాడ, వంకాయ కలిపేసి నేను వేసేసాను. వేసేసి ఇది కూడా కొంచెం మిక్స్ అయ్యేలాగా అంత తాలింపు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా నేను కలుపుకున్నాను అనమాట. కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అదంతా కూడా మగ్గి మునక్కాడ అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత కొద్దిగా బెండకాయ అనేది నేను ఒక 5 మినిట్స్ ఆగి వేసుకున్నా. ఎందుకంటే బెండకాయ ఉడికిన తర్వాత స్మాష్ అయిపోద్ది కదా, సో అందుకని బెండకాయ ఒక 5 మినిట్స్ ఆగి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలి. వేసుకుంటేనే సాంబార్కి టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చి మంచిగా అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు కూడా వేసేసుకొని మంచిగా అది మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో, ఇప్పుడే మనకి టేస్ట్ అనేది తెలిసిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు రుచికి సరిపడినంత కారం వేసేసుకొని, కారం వేసుకున్నాం కదా, కారం వేసుకున్న తర్వాత ఆర్చి సాంబార్ పౌడర్ వాడుతున్నాను అనమాట. మీకు అవైలబుల్గా ఏముంటే అది వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకి పట్టేలాగా అంతా కూడా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ముక్క ఒక 80% 70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. అప్పుడైతే మనకి మంచిగా ముక్క ఉడుకుతుంది అండ్ సాంబార్ తింటున్నప్పుడు కూడా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి తేలింది కదా, అసలు చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది కదా. బట్ ఇంకా మనం ముందుగా చింతపండు అది నానబెట్టుకోవాలన్నమాట. పక్కన నానబెట్టుకొని ఆ చింతపండు పులుసుని మనం ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. మీరు ముందే నానబెట్టుకుంటే మీకు ఈజీగా మంచిగా ఇప్పుడు అంటే ప్రొసీజర్ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు. చింతపండు వేసుకున్న తర్వాత వెంటనే నేను కందిపప్పు ముందే ఉడకబెట్టుకున్నా అండి. ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. కందిపప్పు వేసేసుకోవాలి. ఈ కందిపప్పు, చింతపండు అంతా కూడా మంచిగా కారం అన్నీ దానికి మిక్స్ అయ్యేలాగా పక్కన పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా నీట్గా కలిపేసుకొని అంతా కూడా ముక్కలు, సాంబార్ పౌడర్ అన్నీ కూడా మంచిగా దానికి పడతాయి అన్నమాట, ముక్కలకి అండ్ పప్పుకి. ఇప్పుడైతే ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను నేను సాంబార్కి. అంటే సాంబార్ కొంచెం ఎక్కువే పెడుతున్నాను అనమాట. సో నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ పోసుకున్నాను కదా, ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి మంచిగా ఇంకా మరిగించుకోవాలన్నమాట చాలాసేపు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని చాలాసేపు మరిగించుకుంటే మనకు ఆ ముక్కలు అన్నీ కూడా ఉడికి మంచిగా ఉంటుంది సాంబార్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా క్విక్గా అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి మంచిగా. సో చూసారా సాంబార్ ఎంత బాగుందో. టేస్ట్ అయితే అసలు నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంబార్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో అందుకనే నాకు ఇష్టంగా చేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు కూడా కావాలంటే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.